హలో నమస్తే. వెల్కమ్ టు సుదం స్టాక్స్. బడ్జెట్ అయితే మనకు బడ్జెట్ మూవ్‌మెంట్ కన్సాలిడేషన్‌లోనే ముగిసిపోయింది. అంత మనకు స్వింగ్ అయితే ఏం కాలేదు. బట్ మనకి ఈక్విటీ ఆప్షన్స్‌లో అయితే మంచి ప్రాఫిట్స్ అయితే దొరికిపోయినాయి. నిన్న మనం అనాలిసిస్ చేసుకున్నాం కదా! మారుతి చేసుకున్నాము అండ్ బీటెస్ట్‌లో శ్రీ సిమెంట్ చూసుకున్నాం. ఓకేనా? ఒకసారి అవి రిజల్ట్ చూస్తే మీరు షాక్ అయిపోతారు. శ్రీ సిమెంట్ 1000 పాయింట్స్ మూవ్‌మెంట్ ఇచ్చింది ఇవాళ మా స్టూడెంట్స్‌కి మంచి ప్రాఫిట్స్ వచ్చినాయి. అండ్ సేమ్ మనం నిన్న అనాలిసిస్ చేసుకున్నాం కదా! మారుతి. మీరు చూసే ఉంటారు నిన్న ప్రీవియస్ డే అనాలిసిస్ ఒకసారి చూడండి చూడకపోతే. మారుతి గురించి చెప్పుకున్నాం కదా! 20 డే దగ్గర బిగ్ రివర్సల్ అయింది. ఛాన్సెస్ ఉంది చాలా పెద్ద హోప్ అని చెప్పేసి. అది ఒకసారి అది కూడా చూపిస్తాను. ఓకేనా? బ్యాంక్ నిఫ్టీ కూడా అనాలిసిస్ చేసుకుందాం రేపటికి. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఒక బఫర్ జోన్ దగ్గర అయితే అక్కడికి వచ్చేసి ఉంది. ఇప్పుడు అది బ్రేక్ చేస్తుందా మళ్ళీ రివర్స్ అవుతుందా లేదా చెక్ చేసుకుందాం. ఓకేనా? బ్రేక్ చేస్తే ఎంతవరకు వెళ్ళొచ్చు, లేకుంటే రివర్స్ అయితే మళ్ళీ ఎలాంటి ఛాన్సెస్ ఉంటాయి ఒకసారి మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బిఫోర్ స్టార్టింగ్ మనకు అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి అయితే మన ప్రీమియం గ్రూప్కి వెళ్ళిపోయి మన పొజిషన్ చూద్దాం. అండ్ ఇవాళ టాప్ ట్రేడర్స్ చూద్దాం. అండ్ ఎవ్రీథింగ్ ఇవాళ మీకు మనం ఏదైతే అనుకున్నామో మారుతి అవన్నీ చూపిస్తాను క్లియర్గా చూడండి. అండ్ గివ్ అవే కూడా పెంచినాను. గివ్ అవే నిన్న 1K అనుకున్నాం కదా, గివ్ అవే 2K చేసినాం, ఫిక్స్ చేసినాం 2K. గివ్ అవే విన్నర్ కూడా ఎవరో చూపిస్తాను చూడండి. ఓకేనా? ఫోన్ చేస్తాను లైవ్లో. థ్యాంక్ యూ అండి. మనం ఒకసారి అయితే స్క్రీన్లోకి వెళ్ళిపోదాం. ఇది మన ప్రీమియం గ్రూప్ అండి. ఒక్క నిమిషం. ఎర్లీ మార్నింగ్ పెట్టడం జరిగింది బీటీఎస్టీ బ్లాస్టింగ్ రిజల్ట్స్ 1000 పాయింట్స్ శ్రీ సిమెంట్ సూపర్ బ్లాస్ట్. ఫస్ట్ బీటీఎస్టీ చూపిస్తాను చూడండి, వెయిట్ చేయండి. మనం చెప్పుకున్న బీటీఎస్టీస్ ఇవి. 46,300 సిఈ అండ్ 71,800 సిఈస్ చూసారు కదా. గ్యాప్ అప్ అయింది మార్కెట్లో, మంచి ప్రాఫిట్స్ అయితే మన స్టూడెంట్స్కి వచ్చినాయి. మోస్ట్లీ మీకు చూపించాల్సింది ఏంటి, 71,800 సిఈ 605 సెన్సెక్స్ అయితే సారీ ఇది కాదనుకుంటా. ఒక్క నిమిషం, సిఈనే ఇచ్చాను బట్ ఇదేనా? రైట్. నేను ఇచ్చిన సెన్సెక్స్ ఇది. ఓకే రైట్, సారీ. ఓకే. నేను ఇచ్చిన సెన్సెక్స్ 605. శ్రీ సిమెంట్ చూడండి 29,000 సిఈ ఇచ్చాను 900 దగ్గర. ఇదైతే ఇవాళ గ్యాప్ అప్ అయితే అయిందండి. మొత్తానికి ఒక 1000 పాయింట్స్ ప్లస్ గ్యాప్ అప్ అయ్యి గ్రాండ్ రిలీజ్ అయితే మన గ్రాండ్ ప్రాఫిట్ 900 to 1900 దాకా మనకు పోయి చాలామంది సింగిల్ లాట్ కొనుక్కున్న వాళ్ళకి కూడా 25,000 ప్రాఫిట్ వచ్చింది. మన అనాలిసిస్ వాళ్ళకి పర్ఫెక్ట్గా పనిచేసింది. ఓకేనా? మంచి హ్యాపీ అయిపోయారు. నెక్స్ట్ వచ్చేసి ఐచర్ మోటార్ 142 దగ్గర నుంచి ఆల్మోస్ట్ 250 దాకా పోయింది. ఓకేనా? దీన్ని మన ఫ్రీ గ్రూప్లో కూడా పొజిషన్ ఇచ్చాను ఇవాళ. నెక్స్ట్ మారుతి 265. ఒకసారి రిజల్ట్ మీరే చెక్ చేసుకోండి. మన బీటీఎస్టీ కానీ ప్రీమియం గ్రూప్ కాల్స్ కానీ ఒక టైం చెక్ చేసుకున్న తర్వాత టైం కనిపెడుతుంది కదా. అక్కడ నుంచి ఎంత దూరం మీద మీరే చెక్ చేసుకోండి. ఓకేనా? గ్రాండ్ రిలీజ్ అయితే గ్రాండ్ ప్రాఫిట్ అయితే మన స్టూడెంట్స్కి వచ్చింది. ఓకేనా? ఇవాళ మనం తీసుకున్న ప్రీమియం ఇంటర్డే కాల్స్ చూసుకుంటే ఎర్లీ మార్నింగ్ ఐచర్ మోటార్ తీసుకున్నాం 3,800 సిఈ 250 సేమ్ పొజిషన్. మార్నింగ్ కూడా మూమెంట్ ఉండడం వల్ల మళ్ళీ దీంట్లో ఇచ్చేసాను. ఓకేనా? 215 to 219, 225, 215 to 240, 215 to 240. భూమి మంచి రిజల్ట్ వచ్చిందండి. మంచి గ్రాండ్ ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ మార్చ్ తీసుకున్నాము 10,200 సిఈ 330. ఇక్కడ మీకు చెప్పేది నేను ఒకటి, ఎంట్రీ ఎగ్జిట్ ట్రైలింగ్ నేనే ఇస్తాను, నేనే చెప్తాను, ఎగ్జిట్ అన్ని నేనే చెప్తాను. ఓకేనా? మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. యాక్టివ్ అయినా కూడా మేమే చెప్తాం. మీ యాక్టివ్ అయిన తర్వాత బై చేసుకోండి. ఓకేనా? ఎప్పుడైతే మేము యాక్టివ్ అని చెప్తామో అప్పుడు బై చేసేసుకోండి. ఓకేనా? మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా ఎవ్రీథింగ్ పాయింట్ టు పాయింట్ మేమే ఇస్తాము. దానికి ఎలాంటి ఇబ్బంది పడకండి. ఓకేనా? టెన్షన్ పడకండి. హ్యాపీగా చూస్తూ కూర్చోండి. యాక్టివ్ ఎప్పుడు చెప్తారు, ఎగ్జిట్ ఎప్పుడు చెప్తారు, బుక్ ఎప్పుడు చెప్తారు, ట్రైల్ ఎప్పుడు చెప్తారు అని చూస్తుండండి, ఫాలో అవ్వండి. దట్స్ ఇట్, అంతే. ఓకేనా? కళ్ళు మూసుకొని మీరు ట్రేడ్స్ అయిపోతూ ఉంటాయి. ఓకేనా? బట్ నాలెడ్జ్ నేర్చుకుంటూ ఉండాలి. ఓకేనా? నాలెడ్జ్ నేర్చుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వచ్చి 45,900 పిఈ 610కి ఇచ్చాను. అది చూద్దాం. మారుతి 332, 346, 333, 353. మంచి రిజల్ట్ అయితే మనకు మారుతిలో వచ్చినాయి. ఓకేనా? 610 to 665 ట్రైల్ ప్లీజ్. బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మంచి గ్రాండ్ ప్రాఫిట్ వచ్చింది. 330 to 360, 330 to 374 మారుతి కాలు. చెప్పాను కదా, నిన్న అనాలిసిస్ చూడండి ఒకసారి, చూస్తే అర్థమైపోతుంది మీకు. ఇవాళ కూడా నేను చూపిస్తాను మళ్ళీ. ఓకేనా? 610 to 675 బ్యాంక్ నిఫ్టీ. మనం తీసుకున్న 3 పొజిషన్స్ టాప్ హిట్ అయిపోయినాయి. 330 to 405, 610 to 741 బూమింగ్. కీప్ ట్రైలింగ్, డోంట్ మిస్ ద రేర్ ట్రేడ్స్. ఓకేనా? ఇలా మార్కెట్ ఎలా ఉన్నా సరే మనకైతే మంచి ప్రాఫిట్స్ డైలీ వస్తూనే ఉంటాయి. ఇది జస్ట్ బికాజ్ ఆఫ్ నాలెడ్జ్ అంతే, దాంట్లో వేరే గొప్ప ఏం లేదు. 330 to 470 హ్యాపీ టు బుక్ అండ్ ఎంజాయ్ ద
డే స్టూడెంట్స్. ఓకేనా. సో ఎంత ప్రాఫిటో ఎన్ని పాయింట్సో మీరే ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. 70 114 మారుతి అంటే ఈక్విటీ ఆప్షన్లో ఇట్స్ నాట్ ఏ గుడ్ అండి, ఇట్స్ నాట్ ఏ బ్యాడ్ అండి. ఎందుకంటే చాలా ఎక్కువ పాయింట్స్ అనమాట, మారుతిలో చాలా ఎక్కువగా వచ్చినాయి. ఇంకా ఈక్విటీ దాంట్లో మనకు 1000 పాయింట్లు వచ్చినాయి. ఆల్మోస్ట్ ఇక్కడే మనకు 1100 పాయింట్స్ మనకి ఈక్విటీ ఆప్షన్లో కవర్ అయిపోయినాయి. అంటే చూడండి ఎంత మంచి ప్రాఫిట్స్ అయితే మన స్టూడెంట్స్కి వచ్చినాయి. ఓకేనా. ఇవన్నీ రిజల్ట్స్ అండి. మనము సో సెన్సెక్స్ అంటే మనం రీటెస్ట్ ఇచ్చిన కదా రిజల్ట్స్ అనమాట. సెన్సెక్స్ 605 ఇస్తే 670 వచ్చింది, 70 పాయింట్స్. శ్రీ సిమెంట్ 920 ఇస్తే 1928,000 పాయింట్స్ ప్లస్ సింగిల్ లాడ్ తోటి 25,000 ప్రాఫిట్. అల్ట్రాటెక్ 362 383 23 పాయింట్స్. ఐచర్ మోడల్ 142 289 80 పాయింట్స్. ఇక్కడ 14,000 ప్రాఫిట్ విత్ సింగిల్ లాట్ అండి. మారుతి 265 to 382 117 పాయింట్స్. బీటెస్ట్ త్రూ. ఓకేనా. సో మంచి ప్రాఫిట్స్ అయితే మన స్టూడెంట్స్కి వచ్చినాయి. సో ఒకసారి మనము స్కిల్లోకి వెళ్ళిపోతే, సో రేపటి అనాలిసిస్ మనం చూసుకుంటే, ఒక్క నిమిషం అండి, స్టూడెంట్స్ కూడా చూపిస్తాను. ఎక్కువ చూపించాను, ఇద్దరు చూపిస్తాను. 7NP7 రైట్. ఇది ఒకటైతే సో చాలా ఇదేనా అనుకుంటా, ఇదేనా. సో 7,28,000 ప్రాఫిట్ అయితే సార్కి అయితే రావడం జరిగింది. ఓకేనా. సో 7,28,000 సార్కి రావడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యూ ఆర్ ఏ ట్రూ లెజెండ్ దట్ ఐ ఫౌండ్ 2 days బ్యాక్. ఐ హ్యావ్ జాయిన్ ఇన్ ప్రీమియం గ్రూప్. సో జస్ట్ 2 days అవుతుందంటే తను జాయిన్ అయ్యి వెరీ ఎగ్జైటెడ్. యువర్ నేమ్ అండ్ ఫ్రమ్ అభిషేక్ అగర్వాల్ ఫ్రమ్ కోల్కతా. మనం రీసెంట్గా సో నాతో వాళ్ళకి కూడా స్టార్ట్ చేసాం కదా హిందీ. సో అక్కడ నుంచి తనకు చూసి జాయిన్ అయిపోయాడు అనుకుంటా. సో మంచి ప్రాఫిట్ అయితే తనకు వచ్చింది. సో బట్ మోస్ట్లీ మీకు చూపించాల్సింది వ్యక్తి మాత్రం తిను 6HNP. ఇదైతే ట్రెమెండస్ హిట్ అండి. చూడండి 12 lakhs ప్రాఫిట్. ఓకేనా. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక 3-4 months తర్వాత మన స్టూడెంట్కి ఒకరికి ఇంత ప్రాఫిట్ రావడం జరిగింది. ఓకేనా. సార్ ఐ కాంట్ బిలీవ్ మై సెల్ఫ్ బీటెస్ట్ అండ్ ప్రీమియం ఇంటర్డే పొజిషన్స్ మేక్ వండర్ ఇన్ మై లైఫ్ సార్. రియలీ ఐమ్ బెట్టింగ్ తెలుగు ట్రేడర్స్ అందరూ వన్ డే మీ దగ్గరికి వచ్చేస్తారు. మై సెల్ఫ్ భూమా నాగరెడ్డి ఫ్రమ్ కర్నూల్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ రియలీ లార్డ్ కృష్ణ విత్ యూ అండ్ మేక్ దిస్ వండర్. యువర్ క్యాపిటల్ ప్లీజ్. 42 lakhs ఆర్ క్యాపిటల్. ఎనీ వర్క్ ఇన్ రాయలసీమ జస్ట్ పింగ్ మీ, ఐ విల్ డూ ఫర్ యూ ఎనీ వర్క్ సార్. థ్యాంక్ ఫర్ యూ లవ్. ప్లీజ్ వన్ వీడియో మెసేజ్. సార్ చేయలేదు, అడిగాను ఒక వీడియో చేయండి అని చెప్పాను, అడిగాను సార్ చేయలేదు. ఓకేనా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సో తనకైతే మంచిగా గ్రాండ్ ప్రాఫిట్ వచ్చేసింది. ఇది సార్కి అయితే దేంట్లో మనకు ఈ 1000 క్వాంటిటీ తీసుకున్నాడంట ఇది శ్రీ సిమెంట్లో. సో దాంట్లోనే ఆల్మోస్ట్ ఒక 6 ఇది కనపడించట్లేదు. N5P217. సో మేడంకి అయితే ప్రాఫిట్ 25,000 ప్రాఫిట్ వచ్చింది. సో ఇక్కడ చూస్తే శ్రీ సిమెంట్ మేబీ ఉండొచ్చు తిన్న దాంట్లో. ఇక్కడ ఉంది శ్రీ సిమెంట్ 17,000 ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా. మారుతిలో 750 రూపీస్ అంటే త్వరగా బుక్ చేసుకున్నారు. సో మేడం కూడా మంచి గ్రాండ్ ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. ఇవి మన టాప్ స్టూడెంట్స్. ఇంకా చాలామంది ఉన్నారు కానీ 2-3 మీకు చూపిస్తున్నా. ఎవరైతే ఎక్కువ హోల్డ్ చేసి మంచిగా చూపిస్తారు దానివల్ల మీకు మోటివేట్ అవుతుంది కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఓకేనా. రేపటి అనాలిసిస్కి పోతే చూడండి. సో మార్కెట్ అయితే డే టైం ఫ్రేమ్. ఓకేనా. మార్కెట్ ఏమైంది, ఇక్కడ మనకు ఒక పిన్ బార్ అయితే మనకు ఇక్కడ రివర్స్ పిన్ బార్ అయితే మనకు వచ్చింది. ఓకేనా. సో మార్కెట్లో ఎట్లా ఉంది ట్రెండ్, పాజిటివ్ ట్రెండ్లోనే ఉంది. ఓకేనా. మార్కెట్ డే టైం ఫ్రేమ్ చూసుకోండి, పాజిటివ్ ట్రెండ్లోనే ఉంది. సో ఇక్కడ మనం ఒక జోన్ ఫైండ్ చేయొచ్చు. చూడండి. సో ఒక పెద్ద జోన్ ఫైండ్ చేయొచ్చు. ఓకేనా. సో మార్కెట్ అయితే ఈ జోన్ దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఓకేనా. సో సింపుల్. సో ఇది మార్కెట్ బ్రేక్ చేస్తుందా, లేకుంటే లాస్ట్ టైం లాగా ఒకసారి బ్రేక్ చేసి మళ్ళీ కిందికి రావడం, మళ్ళీ బ్రేక్ చేసి మళ్ళీ రావడం. సో ఇది థర్డ్ టైం బ్రేక్ చేసి వెళ్ళిపోతుందా లేదో ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఓకేనా. సో దీన్నే కనుక మనము ఇంట్రాడేలోకి కన్వే చేసుకుంటే, ఒక్క నిమిషం. సో రేపు ఇంట్రాడే ప్లాన్ చేసుకుంటే ఫస్ట్ ఖచ్చితంగా మనకు ఈ పొజిషన్ అయితే మనకు బ్రేక్ అయితే సో మంచి గ్రాండ్ ప్రాఫిట్ అయితే ఉండే ఛాన్స్ ఉంది. సో మనకు సో డౌన్ సైడ్ అయితే సో 45,870 అయితే ఫస్ట్ సపోర్ట్గా ఉంటుంది. ఓకేనా. సో ఒకవేళ ఇఫ్ ఇది బ్రేక్ అయితే కనుక మనకు సెకండ్ సపోర్ట్గా సో మనకు సెకండ్ సపోర్ట్గా 45,600 ఉంటుంది. సో ఎందుకంటే మనకి ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి సో ఇంకో సపోర్ట్ కూడా మనం చూసుకుంటే ఇక్కడ సో 45,200 మనకు తర్వాత సపోర్ట్గా ఉంటుంది. ఓకేనా. ఈ లెవెల్స్ చాలా క్రూషియల్గా ఉంటాయి. సో సింపుల్గా మీరు సో డ్రా చేసుకొని వాటిని ఫాలో అవ్వాల్సిందంతే. ఒకసారి నిన్నటి లెవెల్స్ ఒకసారి చూసుకోండి, పనిచేస్తున్నాయి లెవెల్స్ చెక్ చేసుకున్న తర్వాతనే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా. ఒకవేళ కనుక మనకు మార్కెట్ బ్రేక్ చేస్తే నెక్స్ట్ టార్గెట్ ఉండే ఛాన్స్, సో మనకి ఈ లూప్ దాకా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా.
ఇదంతా మనకు మార్కెట్లో కవర్ చేసేసాం. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ చూడండి, సో పెద్ద పెద్ద క్యాండిల్స్ తోటి మార్కెట్ అంతా కవర్ చేయడానికి ట్రై చేస్తుంది కాబట్టి, సో ఇక్కడికి కాకపోయినా సో ఇది పెట్టుకున్నా కూడా మనకు సేఫే. ఓకేనా. సో 47,000 మనకైతే నెక్స్ట్ రెసిస్టెన్స్గా ఉంటుంది. ఇది బ్రేక్ చేస్తే సార్, బట్ ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటి తెలుసా? సో వెంటనే మనం పొజిషన్ తీసుకోకుండా బట్ వెయిట్ చేయాలి, ఎందుకంటే అక్కడ నుంచి భారీ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా. ఈ ప్రైస్ చూడండి. ఓకేనా. ఈ జోన్ దగ్గర నుంచి ఎట్లా రిజెక్ట్ అయింది, ఈ జోన్ దగ్గర నుంచి మార్కెట్ చెక్ చేసుకోండి. ఓకేనా. ప్రీవియస్గా ఇట్లా ముందుకెళ్ళండి, ఇంకా ముందుకెళ్ళి కూడా చెక్ చేసుకోండి. ఓకేనా. సో కాబట్టి మనం రేపు జాగ్రత్తగా ఉండాలి. రేపు కనుక మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ ఫామ్ చేసుకుంది అనుకోండి, ఇంతే. ఇది ఇప్పుడు దీంట్లో మనం 2 చూసుకున్నాం. ఇది కనుక మనకు పైకి క్లోజ్ అయితే, సో మన టార్గెట్ 45,000 మనకు ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. సో ఇది కనుక మనకు రేపు బ్రేక్ అయితే, సో మనకు అంటే మేజర్ టార్గెట్ అయితే 45,200 వరకు అయితే, సో 45,600, 45,800. సో ఈ 3 మనకు 1, 2, 3 సపోర్ట్స్గా అయితే ఉన్నాయి. ఓకేనా. చాలా క్రూషియల్ సపోర్ట్స్, పక్కగా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సో ఒకసారి మారుతి కూడా చూద్దాం. ఇది మన బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మారుతిలో డే టైం ఫ్రేమ్లో మీకు ఆల్రెడీ చెప్పాను ఎస్టర్డే. సో ఇది కనుక మనకు బ్రేక్ అయితే తీసేస్తాను. సో దీన్ని కనుక మనకు బ్రేక్ చేస్తే ఎంట్రీ తీసేసుకోండి. ఖచ్చితంగా టార్గెట్ 10,750 ఉండే ఛాన్స్ ఉంది అని అనుకున్నాం మనం. హై 10,670. ఓకేనా. సో ఆల్మోస్ట్ కవర్ చేసింది ఒక్క డేలోనే. మనం ఎంత అనుకున్నాం, 2-3 డేస్ ఉండొచ్చు, లేక 1 డేలోనే ఉండొచ్చు అనుకున్నాం కదా. సో బట్ 1 డేలోనే ఆల్మోస్ట్ కవర్ చేసింది. రేపు కూడా దీనికి మళ్ళీ గ్యాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీంట్లో పొజిషన్ తీసుకున్నాం కూడా, మళ్ళీ సివి పొజిషన్ తీసుకున్నాము. సో ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. సో మనం అనుకున్నట్టయితే సక్సెస్ అయిపోయింది కదా. సో స్టూడెంట్ చూసారు కదా. సో ఇది మన అనాలిసిస్ రేపు బ్యాంక్ నిఫ్టీ కోసము. సో మన గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా సరే, రెండింటికి మనం ప్రతిసారి ప్లాన్ చేసుకుంటున్నాం కాబట్టి, సో మనం సేఫ్ జోన్లో ఉంటాము. ఎట్లా ట్రేడ్ చేసుకోవాలి అంతే. సో గ్యాప్ అప్ అవుతుందా, గ్యాప్ డౌన్ అవుతుందా, సో ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇట్లా అని చెప్పేసి అది పక్కా పెట్టండి. ఎందుకంటే గ్యాప్ డౌన్ అయితే మనం రెడీగా ఉంటాం, గ్యాప్ అప్ అయినా రెడీగా ఉంటున్నాం అనాలిసిస్ తోటి. సో ఎలా అయినా మనకు నో ప్రాబ్లం. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు నేను ఒకసారి సో మనం 2K గివ్ అవే అనౌన్స్ ఇస్తాను. సో ఇవాళ మేము సెలెక్ట్ చేసిన పర్సన్ అయితే, ఒక్క నిమిషము, 6NP1080 కాల్ చేస్తాను తనకి. హలో మేడం. చెప్పండి అన్న. మీకు వాళ్ళ 2K వచ్చిందండి, మీకు గివ్ అవేలో స్క్రీన్ షాట్ పెట్టారు కదా. సో మా వాళ్ళు మెసేజ్ చేశారా మీకు? చేశారా. సో మీరు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? సుతన్ స్టాక్స్ మీకు నచ్చిందా, ఎలా ఉంది? చాలా, అసలు నేనే షాపింగ్ లో ఉన్నా. చాలా షాపింగ్ లో ఉన్నా అన్న. మీకైతే నచ్చింది కదా సుతన్ స్టాక్స్. వేరే వాళ్ళకి మీరు ఏమని చెప్తారు మా గురించి చెప్పాలంటే? అసలు మీరైతే ఇంకా చెప్పలేకపోతున్నా ఈ రోజు అయితే. నేను మామూలుగా నాకు చాలా ప్రాఫిట్స్ వస్తున్నాయి, కానీ అసలు మీరు ఏ చేసినా చేస్తూనే ఉన్నాను ఇంకా. గుడ్. లక్ష్మి కదా. సో లైన్ లో ఉంటారా ఒక్క నిమిషం. సో మీకు లక్ష్మి అన్కర్ అని ఉంది, అదేనా? అవునన్నా. ఓకే. మీకు 2K పంపిస్తున్నాను, వెంటనే స్క్రీన్ షాట్ చేసి సేమ్ ఇక్కడ పంపించండి, ఎందుకంటే వేరే వాళ్ళు చూడాలి కాబట్టి. ఓకేనా. స్క్రీన్ షాట్ మాకు ఇక్కడ పెట్టండి. ఓకే అన్న. ఓకే, ఒక్క నిమిషం వెళ్ళండి. మేడం ఒకసారి ఆ స్క్రీన్ షాట్ పంపిస్తారా మాకు? ఫోన్ పే చేశాను. ఒకసారి కొంచెం ఫాస్ట్గా. సో ఇది మేడంది, మీరు లైన్లో ఉండండి. సో ఇది మేడంది. సో ఓకే, మేడంకి ఇవాళ ప్రాఫిట్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఐఎమ్ లక్ష్మి, హైదరాబాద్ ఈసీఎల్. నాకు ఏమీ మాట్లాడడం కూడా అర్థం కావడం లేదు, చాలా డేస్ ప్రాఫిట్ చూస్తున్నాను అంతా. థ్యాంక్ యూ సో మచ్ అని. సో థ్యాంక్ యూ మేడం. సో మేడం ఇంకేమైనా చెప్పనుకుంటే, మీరు లైవ్లో ఉన్నారు కాబట్టి చెప్పనుకుంటే చెప్పచ్చు. ఓకేనా. ఓకే స్క్రీన్ షాట్ పెట్టండి. ఓకే. అన్న మీకు సెండ్ చేయనా అన్న? వాట్సాప్లో సెండ్ చేయండి. ఓకే, మీకు చేస్తున్నాను. ఓకే. థ్యాంక్ యూ అండి. పంపించారు కదా. సో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నచ్చితే వీడియోస్. ఓకేనా. సో వాళ్ళకి కూడా నాలెడ్జ్ కూడా షేర్ అవ్వాలి కాబట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. పార్టిసిపేట్ చేస్తూ ఉండండి, మళ్ళీ గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా 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 థ్యాంక్ యూ అన్న. ఒక గాడ్ లాగా మా క్యాపిటల్ కి ఇలా చేస్తూ ఉంటే, దీన్ని పెంచుకోవడానికి నేను ఇట్లా స్లోగా చేస్తున్నాను అన్న. క్యాపిటల్ ని పెంచుకోవడానికి చాలా తక్కువ ఉంది క్యాపిటల్ నా దగ్గర అని. ఓకే.
అనేసి హౌస్ వైఫ్ అన్న, నేను ఇంట్లోనే, 2 పాపలు. ఓకే. ఓకే. సూపర్. ఓకే. మీకు ఇలాంటి డౌట్ వచ్చినా కూడా సో మెసేజ్ ఓకే. చేయొచ్చు. సో మీరు ఏమైనా ఓకే. కాల్ మాట్లాడాలనుకున్నా కూడా మీరు అక్కడ మెసేజ్ చేస్తే మీకు టైం చెప్తారు. టైంకి కాల్ చేయండి. ఓకేనా? జాగ్రత్తగా ఓకే. చేసుకోండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోండి. ఓకే అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీ పేరు థ్యాంక్ యూ. చెప్పలేదు. లక్ష్మి కదా? లక్ష్మి రైట్. లక్ష్మి అన్న. లక్ష్మి రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా? సో తనకైతే 2K అయితే సెండ్ చేయడం జరిగింది. ఓకేనా? సో తను సార్ స్టాక్ ఓకేనా? సో 2000 అయితే దానికి రివర్స్ చేయడం. ఇది అంటే లాస్ట్ టైం తను మనకు ఫీ పే చేసింది అది. ఓకేనా? సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. 2K గివ్ అవే కూడా అయిపోయింది. సో తనకైతే ఇచ్చినాం. లక్ష్మి తన పేరు. సో ఈసీఎల్లో ఉంటాడు తను. సో హౌస్లో 2 పిల్లలు కూడా అంటే సో తను చాలా హ్యాపీగా ఉంది. ఓకేనా? సో పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. సో మీకు ఏదో విధంగా హెల్ప్ చేయాలి అని చెప్పేసి ఏదో ఒక అట్లా పెట్టి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో చెప్పాను కదా? సో వెరీ సూన్ ఖచ్చితంగా ఇది ముందుకు కూడా వెళ్ళిపోతుంది. నేను సో మన ఛానల్ స్ప్రెడ్ అయ్యి పెరుగుతున్న కొద్దీ దీన్ని నేను పెంచుతూనే ఉంటాను. ఓకేనా? సో మీ ఆశీర్వాదం ఎంత ఉంటే సో దీన్ని అంత పెంచుతూనే ఉంటాను. సపోర్ట్ చేయండి. సో షేర్ చేయండి. అందరికీ మన నాలెడ్జ్ వీడియో షేర్ అయ్యే విధంగా ఖచ్చితంగా హెల్ప్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.